హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్. ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే వారాహిదేవి చరిత్ర. అలాగే మా పిల్లలకు గోరింటాకు పెట్టేటప్పుడు వాళ్ళు డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉండడానికి నేను ఈ స్టోరీని వాళ్ళకి చెప్పిన. వాళ్ళకి వచ్చిన డౌట్స్ మీకు వచ్చిన డౌట్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది మీరు ఈ బ్లాగ్లో క్లియర్గా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. మా పిల్లలు అడిగిన డౌట్స్ పార్వతి ఉంది కదా, పార్వతి ముఖం మన లెక్కనే నవ్వులతో ఉంటది కదా, కానీ ఆ దేవి ఎందుకు అట్లుంటది? మరి పవన్ కళ్యాణ్ ఎందుకు చేసిండు? వారాహి యాత్ర ఎందుకు చేసిందా? సో ఇట్లా వాళ్ళకి వచ్చిన డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ నేను వాళ్ళకి ఈ స్టోరీని అనేది చెప్పడం జరిగింది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఏ స్టోరీ చెప్పాలి నువ్వే? నేను నిన్న రీల్స్ చూడంగా వారాహిదేవి అని నవరాత్రిలో అని వచ్చింది. అది ఆ దేవుని మొహం మమ్మీ. ఏ దేవుని? ఇప్పుడు శివుడు, పార్వతి ఉంది కదా, పార్వతి ముఖం మన లెక్కనే నవ్వులతో ఉంటది కదా, కానీ ఆ దేవి ఎందుకు అట్లుంటది? ఎట్లున్నది? అది ఇట్లా వెరైటీగా మొహం ఉంది మమ్మీ. మీరు ఆ స్టోరీ చెప్పమంటారు, అది ఇన్నర్ ఏం చేయదు. అబ్బా ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ చెప్పు, ప్లీజ్ ప్లీజ్ మమ్మీ చెప్పవా? చెప్పన్నా, కదలకుండా కూర్చుంటే చెప్తా. సరే మమ్మీ. మీకు ఆల్రెడీ నేను చెప్పిన కదా, పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఉండేటోడు. ఆయన పిచ్చి చేయకు. ఆయన నుంచి భూమిని రక్షించడానికి విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తిందని మీకు ఆల్రెడీ స్టోరీ చెప్పిన కదా, నేను చెప్పిన కదా. వరాహ అవతారం గురించి కంప్లీట్గా చెప్పిన కదా. అట్లనే రాక్షసుల నుంచి భూమిని సంహరించడానికి విష్ణుమూర్తి ఏ విధంగా వరాహ అవతారం ఎత్తిండో, అమ్మవారు కూడా రాక్షసుల నుండి మన మనుష్య మనుగడను రక్షించడం కోసం వారాహిదేవి అవతారంగా ఉగ్ర రూపంతో మన రాక్షసులు అని చెప్పబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను సంహరించడానికి వారాహి అవతారాన్ని అవతరించింది అని మన పురాణాలలో కొన్ని పురాణాలు చెప్తున్నాయి. సో దాంట్లో మత్స్య పురాణం, వరాహ పురాణం, ఇంకొకటి దేవి భాగవతంలో కూడా వారాహి చరిత్ర గురించి మనకు చెప్పడం అనేది జరిగింది. చన్ను పిచ్చి పిచ్చి చేయకు. మరి అమ్మవారి చేతులు ఎందుకు మమ్మీ? నేను చూసినప్పుడు నాగలి కనబడ్డది. నాగలు ఎందుకు అనంటే అమ్మవారు అభయ వరాద, మీకు ఇట్లా ఇట్లా అభయం అంటే ఇది, వరాద అంటే ఇది. ఈ హస్తాలతో పాటుగా ఇప్పుడు మనకు సరస్వతీ దేవికి అయితే ఎట్లా వీణ ఉంటుంది తెలుసు కదా, అట్లా అమ్మవారికి నాగలి, చక్రము, శంఖము, అభయ వర వాటితోటి అమ్మవారు అనేది ఉద్భవించింది. చిన్ను పిచ్చి పిచ్చి చేయకు, స్టోరీ చెప్పేటప్పుడు చక్కగా విను మమ్మీ. మరి అది మన సరస్వతి దేవి అయితే బాతు మీద కూర్చుంటది కదా, బాతు హంస హంస వాహనం అంటారు కదా, అంటారు కదా అందరూ. మరి వారాహిదేవికి ఏం వాహనం ఉంటది? వారాహిదేవికి గుర్రం ఉంటది, గేదె ఉంటది, దున్నపోతు ఉంటది. గేదె, దున్నపోతు, పాము, సింహం, పాము కూడా. వీటన్ని అంటే ఏదైతే ఉగ్ర రూపంలో ఉంటుందో అవన్నీ అమ్మవారికి వాహకాలుగా ఏమనేది వాహకాలుగా ఉంటాయి. మమ్మీ నాకు వారాహిదేవి కథ పూర్తిగా చెప్పవా? వారాహిదేవి కథ ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క లెక్క చెప్పబడింది. ఫస్ట్ ఏంటిదంటే మార్కండేయ పురాణంలో ఉన్న కథ చెప్తా. ఫస్ట్ నీకు చెప్పు. మార్కండేయ పురాణంలో ఉన్న కథ ప్రకారం ఏంటిదంటే, పూర్వకాలంలో శంభుడు, శంభుని అనే ఇద్దరు రాక్షసులు ఉండేటోళ్ళు. వాళ్ళు భూమి మీద ఉన్న జీవరాశికి అందరికీ హాని కలిగించి చంపారు. అంటే మనుషులను చంపడం కానీ మిగిలిన భూమి మీద ఉన్న జీవరాశిని చంపుకొని తినడం జరిగింది. సో అట్లాంటి కాలంలో వాళ్ళిద్దరిని చంపడానికి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు వీళ్ళందరూ వీళ్ళ అవతారాల నుంచి కొన్ని శక్తులను సృష్టించారు. సో వీళ్ళ నలుగురు నుంచి దేవతా శక్తులు అంటే ఫస్ట్ బ్రహ్మ నుంచి బ్రాహ్మిణి అని, విష్ణుమూర్తి నుంచి వైష్ణవి అని, శివుడి నుంచి శివాని అని,
మమ్మీ మమ్మీ ఇక శివాన్ని గంటకసం చెప్పిన నీ పేరా నీ పేరు శివుడిచ్చిన ఫలం అనే శివాని అని పేరు పెట్టిన అంతే. అలాగే విష్ణుమూర్తికి వరాహ అవతారంలో వరాహ అవతారం అని చెప్పిన కదా, సో అట్లా వరాహ అవతారం నుంచి వెళ్ళి ఉద్భవించిన శక్తిని వారాహిగా పిలవడం జరిగింది. మమ్మీ శివుడు ఏంటిది మమ్మీ ఇక శివుడు ఒక దాంట్లో ఒక విషం ఉంటే దాన్ని కింద పోతే దాంట్లోకి వెళ్ళి రాక్షసులు వస్తాడు కదా, అలా చెప్పేసి నువ్వు తీసుకుంటా అని అంటున్నారు. ఆయనతో వాళ్ళు తీసుకోకపోతే శివుడే రాగి దాన్ని ఇక్కడ ఆపట్టిండు కాబట్టి శివునికి నీలకంఠుడు అని పేరు. అది మ్యాటర్. అట్లా ఉద్భవించిన ఎవరెవరు వైష్ణవి, బ్రాహ్మిణి, వారాహి, శివాని 4 దేవతా శక్తులు 4 దిక్కులను పాలించేటప్పుడు వారాహి అమ్మవారు ఉత్తర దిక్కును పాలించినట్లుగా మనకు మార్కండేయ పురాణంలో చెప్పబడింది. ఇంకొకటి ఏం పురాణం అంటే దేవి భాగవత పురాణంలో కూడా మనకు వారాహి దేవి గురించి చెప్పారు. దేవి భాగవతంలో మనకు అక్కడ రక్త ఏమంటే బీజుడు అనే రాక్షసుడు, ఆ రాక్షసుని వధించడానికి అమ్మవారు దుర్గామాత అవతారం ఎత్తింది. అసలు ఆ రక్తబీజుడు అంటే ఏంటిదంటే ఆ రాక్షసునికి దుర్గామాతకు జరిగే యుద్ధంలో అమ్మవారు రక్తబీజుడిని గాయపరుచుతుంది, అంటే కొడుతుంది. కొట్టినప్పుడు అతని శరీరం నుండి వచ్చే రక్తపు బొట్టుకు కింద పడేటప్పుడు ఒక్కొక్క బొట్టుకు కొన్ని కోట్ల రాక్షసులు అనేటోళ్ళు పుట్టుకొస్తారు. అట్లా కొన్ని వేల కోట్ల రాక్షసులు అనేటివి తయారైతాయి. అప్పుడు అమ్మవారు ఏం చేస్తుందంటే తనలా శక్తి కోసం 7 సప్తమాత్రికలను తయారు చేస్తుంది. సప్తమాత్రికలను తయారు చేసి అప్పుడు రక్త బీజుడు అనే వ్యక్తిని సప్తబీజుడు అంటే సప్తమాత్రికలు. మాత్రిక అంటే ఇక్కడ మాత్రిక అంటే ఇక్కడ ఏంటిదంటే నువ్వు అడిగింది అదే కదా, మాత్రిక అంటే అవతారము అన్నట్టు. అవతారము అంటే మనం ఇప్పుడు రక్తబీజుడు అంటే రక్తబీజుని కొడితే దాంట్లోకి వెళ్ళి బ్లడ్ వెళ్తే దాంట్లోకి వెళ్ళి ఆసంటోళ్ళు ఇంకా పుడతారు. దాన్ని అట్లాంటి వ్యక్తిని రక్త బీజుడు అని అందుకే ఆయనకి పేరు అన్నట్టు. సో అట్లాంటి బలవంతమైన రాక్షసుని చంపడానికి మనకు దుర్గాదేవి సప్తమాత్రికలు తయారు చేసింది అన్న కదా. అందులో సప్తమాత్రికలల్లో అంటే వాళ్ళ పేర్లు ఏంటి అంటే అవతారాలు 7 అవతారాలు ఎవరెవరు అంటే బ్రాహ్మిణి, మహేశ్వరి, చాముండి, వైష్ణవి, వారాహి, ఇంకా 2 కాళ్ళ కొట్టి పెడతా ఇంద్రాణి, చాముండి. సో ఈ 7 ఆదిశక్తులను తయారు చేసుకొని అమ్మవారు వారాహి అవతారంలా అంటే రౌద్ర రూపం. వారాహి అంటే మనం మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే పిగ్ ఫేస్ ఉంటుంది కదా, మనం పంది అంటాం కదా. శ్వేత వరాహ అవతారంలా అంటే తెల్లని పంది రూపాన్ని ధరించి 2 దంతములు ఉంటాయి అమ్మవారికి. ఇట్లా ఆ 2 దంతములతోటి అమ్మవారు ఆ రాక్షసుని తన తొడలపైన పెట్టుకొని కొమ్ములతోని ఇట్లా చిమ్ముకుంటా ఆ రక్తపు చుక్కలు కింద పడకుండా దుర్గాదేవి కింద ఉంటే వారాహి అమ్మవారి పైనుండి ఆ రాక్షసుని చంపుతారు. కాబట్టి అమ్మవారు చూడడానికి అంత రౌద్రంగా కఠినంగా కనబడుతుంది. అమ్మవారికి 2 రకాల రూపాలు కనబడతాయి, ఒకటి శాంతి రూపం, 2 రౌద్ర రూపం. టు బీ కంటిన్యూడ్ పార్ట్ 2 అనేది నెక్స్ట్ వీడియోలోనూ అప్లోడ్ చేస్తా, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. సో వీడియోను పూర్తి కథ కోసం పార్ట్ 2 కూడా కంప్లీట్గా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.